హాయ్ అండి. ఎమ్మీ టేస్టీ టేస్టీ డబుల్ కా మీఠా అయితే రెడీ చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం నేను ఫుల్ బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ లీటర్ పాలను అయితే వేడి చేసుకుంటున్నాను, మరగపెట్టుకుంటున్నాను. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో గీ వేసుకొని గీలో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. పాలు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీగడ వస్తే ఆ మీగడని ఇలా సైడ్కి తీస్తూ కలుపుకోవాలి. ఇలా మనకి బ్రౌన్ బ్రెడ్ రెడీ అయిపోయింది. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పుల షుగరు, 2 కప్పుల వాటరు వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. తర్వాత మనకి పాలైతే చిక్కగా అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలో మనం ఇలైచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలైచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మరగపెట్టుకున్న పాలనైతే వేసి కలుపుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన డబుల్ కా మీఠా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.